ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. ఇక్కడ సొలొమోను రాజ్య పరిపాలన చేయవలసిన ఆ సమయంలో దేవుని దగ్గర మనవి చేస్తూ అడిగిన మాట అండి. ఇది ప్రార్థనలో దేవుని దగ్గర అడిగిన మాట. ఏమని అడిగాడు అని చూస్తే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయం దయచేయము ప్రభువా అని సొలొమోను ప్రార్థించడం చూస్తున్నాము. అక్కడ వెంటనే జవాబు వచ్చిందండి. ఎవరైతే వారిని వారు తగ్గించుకొని, వారికి ఎన్నైనా టాలెంట్స్ ఉండొచ్చు, ఎంతైనా క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, కానీ ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవుని దగ్గర దీన మనసు కలిగి అడుగుతారో వారికి వెంటనే జవాబు వస్తుంది. ఇక్కడ వెంటనే జవాబు వచ్చిందండి సొలొమోనుకి. దేవుడాట అతనికి ఇలాగూ సెలవిచ్చాడట, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణంనైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నాను అని చెప్పి బుద్ధి వివేకములు గల మనసును నీకు ఇచ్చుచున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. బుద్ధి వివేకం లేకుండా ఎన్ని ఉన్నా వృధానే అండి, ప్రయోజనమే ఉండదు. బుద్ధి ఉంటే ఆటోమేటిక్గా మనము ఎవరితో మాట్లాడేటప్పుడు, ఎక్కడైనా మాట్లాడేటప్పుడు చక్కగా నొప్పించకుండా, బాధ పెట్టకుండా మాట్లాడగలుగుతాం. వివేకము అంటే తెలివికి పర్యాయపదం. వివేకంతో నడుచుకో అంటారు. అయితే బుద్ధి వివేకములు మాత్రమే ఆ ప్రజలందరినీ పరిపాలించడానికి అవసరమని సొలొమోను గ్రహించినాడు. కాబట్టే ఆయన ప్రార్థనలో దేవుణ్ణి ఈ విధంగా అడుగుతూ వచ్చినాడు. దేవుడు కూడా చూడండి ఎలా చెప్తున్నాడు. ఆయనకి బుద్ధి వివేకం గల మనసునివ్వడం మాత్రమే కాదు, కానీ ఐశ్వర్యమును ఘనతను నువ్వు అడగకపోయినా నీకు ఇస్తున్నానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆయనకిచ్చిన జ్ఞానం ఎలాంటిదనంటే ఆయనంతటి వాడెవ్వరూ లేరు, మహాజ్ఞాని అని సొలొమోనుకి ఒక బిరుదుంది. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడుతూ ఉంటూ మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుని చేత హెచ్చింపబడి ఆ ఘనతను దేవుడు మనకు ఇచ్చేవారిగా ఉంటారని సొలొమోను చేసిన ఈ ప్రార్థనకు, సొలొమోనుకు వచ్చిన ఈ జవాబుకు మనం ఇప్పుడు చదువుకున్న ఈ వాక్యలేఖనం, ఈ వాగ్దానమును గ్రహించిన వారమై ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకొని దేవుడి మీద ఆధారపడి మనము కూడా మన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని చేత పురికొల్పబడి దేవుని వాగ్దానాలు పొందుకొని వాటన్నిటిని నెరవేర్చుకొని దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.